హాయ్, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారు. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. నిన్న మొన్న అయితే కొంచెం పర్సనల్ బుకింగ్ ఉంటే వెళ్ళినా, అందుకే వీడియో తీయలేదు. ఎర్నింగ్ వీడియో నిన్న మొన్న అందుకే రాలేదు. సరే, ఈరోజు అయితే స్టార్ట్ చేస్తున్నా. లాగిన్ చేసుకుంటా. ఓలా, ఊబర్, ర్యాపిడో, టెలిగ్రామ్స్ కూడా. టెలిగ్రామ్లో ఏ బుకింగ్ వస్తే అది వస్తేనేమో అదృష్టం, లేకపోతే లేదు. చూద్దాం ఈరోజు ఎంత బిజినెస్ అవుతుంది, ఎంత సిఎన్జి అయిపోతుంది, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది అనేది చూపిస్తా. ఒకసారి చూడండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొకటి కామెంట్ ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే మీ బిజినెస్ ఎంత అయింది అనేది ఖచ్చితంగా తెలియాలి. కొత్త వాళ్ళు చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, చూద్దాం. చూడండి, 0 అయితే వేసుకున్నా. టైం వచ్చేసి 7:17 అవుతుంది. చూడండి, 400 రూపీస్ గ్యాస్ ఉన్నట్టు, 400 గ్యాస్ ఉన్నట్టు. ఇది చూడండి, మనకైతే టెలిగ్రామ్ గ్రూప్లో ఒక బుకింగ్ వచ్చింది. సుచిత్ర నుంచి 9 లాగినది. 9 o'clock వరకు తీసుకోవాలి. సుచిత్ర కేపీహెచ్బిలో ఉంటారు ఇద్దరు గంట. మన సుచిత్ర నుంచి అయితే తీసుకున్నాయి. ఇక చూడండి, సుచిత్ర పికప్ ఇది 9 లాగిన్ అంటే 8 o'clock పికప్ ఉంటుంది. ఇక చూడండి, ఇక నేను తీసుకున్నట్టు వాయిస్ ఇది నాది. నరేష్ యాదవ్ అంట. ఆయనకి ట్యాగ్ చేసి పెట్టాలి ఇట్లా. చూడండి, తీసుకున్నట్టు వాయిస్ కూడా పెట్టేసిన అనమాట. దీని అమౌంట్ 800. ఇది అయిపోయినాక మళ్ళీ అక్కడ నుంచి కుకట్పల్లి, కేబీహెచ్బి నుంచి ఏమైనా దొరికితే, లేకపోతే మళ్ళీ ర్యాపిడో నడపాలి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ వీడియో. అయితే 9 లాగిన్ అయితే అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళా ఏది మనకు బంజారాయిల్స్ నుంచి ఇమ్మీడియట్గా ఎయిర్పోర్ట్ డ్రాప్ అంటే అది కూడా తీసుకున్నా. ఇది ఆల్ ఇన్ వన్ క్యాప్సూల్, టెలిగ్రామ్ బుకింగ్. దాని అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్. అది కూడా ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. ఎయిర్పోర్ట్లో అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. గ్యాస్ అయితే 2 పాయింట్లే ఉంది. పొద్దున 400 ఉన్నాయి. 2 పాయింట్లు ఉంది. ఇప్పుడు లైన్ పోదాం, ఎంత లైన్ ఉంటుందో కూడా తెలియదు ఇప్పుడు. ఇంకా అది 8, 18, 2 ట్రిప్పులు అయితే కొట్టిన టెలిగ్రామ్లో. ఇంకా ఈడ గ్యాస్ కొట్టించుకున్న తర్వాత ఏదన్నా బుకింగ్ వస్తుందేమో చూడాలి. ఇక ఈ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి అయితే బుకింగ్ వస్తుంది, చూడాలి. దొరికితే అదృష్టం, లేకపోతే గ్యాస్ కొట్టించుకున్న తర్వాత ఓలానా, ఊబరా, ర్యాపిడో ఏదో ఒకటి తీసుకొని పోవాలి. మీకు కూడా ఒకసారి చూపిస్తా, ఒకసారి చూడండి. మనకు అక్కడ అది బుకింగ్ అయిపోయింది. 9 లాగిన్ అయిపోయిన తర్వాత ఒకటి చిన్న ట్రిప్ పక్కనే 5 కిలోమీటర్ల డ్రాప్ ఉంటే బంజారాయిల్స్ డ్రాప్ వచ్చినాయి. ఇది అదే 248. ఇది కొట్టేసిన తర్వాత అది అయిపోగానే ఎంబడే బుకింగ్ తీసుకున్నాను అనమాట. ఆల్ ఇన్ వన్ క్యాబ్స్ చూపిస్తా చూడండి. ఈ అన్న పెట్టిండు, వెంకటేష్ అని, గ్రూప్ ఓనర్ అనమాట. ఈ గ్రూప్ ఓనర్ అన్న తీసుకున్నట్టు నేను మెసేజ్ పెట్టిన. డ్రాప్ కూడా అయిపోయింది. ఇదే ఎయిర్పోర్ట్లో లైన్ అయితే, ఇగో లైన్కి అయితే నిలబడ్డా. ఎంత టైం పడుతుందో, ఈ గ్యాస్ తలనొప్పి అయిపోయింది. రోజు వెయిట్ చేద్దాం ఇక. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ వీడియో. గంట సేపు పట్టింది గ్యాస్ నింపనికే, గంట సేపు. 10 బండ్లకు కూడా గంట సేపు పడుతుంది ఇక్కడ. అంతే ఎయిర్పోర్ట్లో అంతే. 520 రూపాయలు ఎక్కింది. అది ఒక 400, ఇది ఒక 500, 900 రూపాయలు. 1000 రూపాయలు గ్యాస్ అయితే కొట్టించినాం మనం. ఇప్పుడు 700 గ్యాస్ ఉన్నట్టు. మనకైతే 9 క్యాబ్లో ఒక బుకింగ్ అయితే పెట్టారు. ఫాడి షరీఫ్ నుంచి, దగ్గరనే నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది పికప్. పికప్కి అయితే పోతున్నా, ఒకసారి చూపిస్తాను, మీరు కూడా చూడండి. చూడండి, మనకైతే 9 క్యాబ్ ఇది టెలిగ్రామ్లో. 9 క్యాబ్లో పహాడీ షరీఫ్ నుంచి 2:30 లాగాను. ఇప్పుడు 12, 11, 12 అయింది. 1 o'clock పికప్. ఇంకా మనం అది దాని వరకు ఆడిపోయే వరకు అదే టైం అవుతుంది. ఇగో పహాడీ షరీఫ్ నేను తీసుకున్నట్టు వాయిస్ ఇది. ఇద్దరు ఉన్నారంట పహాడీ షరీఫ్. ఇద్దరిని పికప్ చేసుకొని మైండ్ స్పేస్లో డ్రాప్ చేయాలి. ఇది అమౌంట్ వచ్చేసి 800. ఇంకా పోదాం పికప్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వీడియో. 2:30 లాగిన్ అయితే అయిపోయింది. అర్ధ గంట వెయిట్ చేసిన ఇక్కడనే మైండ్ స్పేస్ బిల్డింగ్లో ఉన్నా. ఇప్పుడు మనకు ఒకటి చిన్నది ర్యాపిడోలో ఒక బుకింగ్ అయితే వచ్చింది. 4 కిలోమీటర్లకు ఎంత 120 రూపాయలు ఇస్తున్నాడు. 5 గంటలకు మళ్ళీ 5:30కి లాగౌట్ ఉంది. అందుకని ఇక్కడికనే కొట్టాలి ఇంకా. సరే, బుకింగ్ అయితే వచ్చింది, పోదాం. చూడండి, ర్యాపిడోలో అయితే బుకింగ్ వచ్చింది.
300 మీటర్స్ పోదాం ఇక. చూడండి, మనకైతే ఈ ట్రిప్పులో 22 రూపాయలు ఇచ్చింది కిలోమీటర్. 4 కిలోమీటర్లు అంతే వచ్చింది. మనకైతే ఒకటి మాదాపూర్ నుంచి అయ్యప్ప సొసైటీ రోడ్ నుంచి ఒక పికప్ వచ్చింది చూడండి. 1/2 కిలోమీటర్ ఉంది, ర్యాపిడోలో వచ్చింది. కొండాపూర్ డ్రాపు 145 ఇస్తాను, 5 కిలోమీటర్లు పోదాం ఇంకా. మేడం 2,999 చూడండి, మనకైతే ఈ ట్రిప్లో 159 ఇచ్చిండు. కిలోమీటర్కు 29 రూపీస్ అంట. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ వీడియో. అయితే ఆ డ్రాప్ అయిపోగానే మైండ్ స్పేస్ నుంచి కరెక్ట్ వెస్టర్న్ హోటల్కు ఒక చిన్న డ్రాప్ ఉంది. ఒక 500 ఇస్తారు, ఒక్కరే మేడం ఉన్నారు అని చెప్పేసి ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఇది లాగౌట్, అది కూడా డ్రాప్ చేసిన. మనకైతే ఇప్పుడు మళ్ళీ ఒకటి మైండ్ స్పేస్ నుంచి కరెక్ట్గా మియాపూర్ డ్రాప్ వచ్చింది. 9-8 కిలోమీటర్లకు 267 ఇస్తున్నాడు. పికప్కి అయితే దగ్గరకు వచ్చేసినాం, ఆల్మోస్ట్ మైండ్ స్పేస్లోనే ఉన్నాయి ఇప్పుడు. మనకైతే ఈ ట్రిప్పులో 267 రూపాయలు వచ్చింది. కిలోమీటర్ ఎట్లా పడ్డా చూద్దాం ఒకసారి. 31 రూపాయి ఇచ్చాడు కిలోమీటర్కు, అంటే ట్రాఫిక్లో వచ్చినాం కాబట్టి అట్లా. మన గ్యాస్ అయితే 3 పాయింట్లు ఉంది. గ్యాస్ దగ్గరకు పోదామా? లాగౌట్ 8 గంటలకు ఉంది. ఏం చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వీడియో. అయితే పొద్దున ఒక 4 అనుకుంటా, కరెక్ట్గా 4 రోడ్ నెంబర్ 2లా ఎలక్ట్రిక్ వెహికల్ యాక్సిడెంట్ అయింది. అది పేపర్ న్యూస్కి వచ్చింది ఆల్రెడీ. ఆ వీడియోస్ కూడా మా ఫ్రెండ్ నాకు షేర్ చేసిండు, మీకు చూపిస్తా ఒకసారి చూడండి. ఆ యాక్సిడెంట్ అనేది, ఆ డ్రైవర్ వచ్చేసి నిద్రమత్తులా యాక్సిడెంట్ అయింది. 24 అవర్స్ డ్రైవింగ్ చేయడం వల్ల అది యాక్సిడెంట్ అయింది, నిద్రలా. మా ఫ్రెండ్ మొత్తం కనుక్కున్నాడు. అయితే ఇంకొకటి ఏంటంటే, పేపర్ న్యూస్లో నేను చూసిన, అది డ్రైవర్ యాక్సిడెంట్ చేసి అక్కడ నుంచి పారిపోయింది అని చెప్పేసి రాసిర్రు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రాసేటప్పుడు ఎట్లా రాస్తుర్రో నాకు అర్థమవుతలేదు, కానీ 1-2 జోడించి రాయకండి అన్న. పేపర్ న్యూస్ కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా, ఏదైనా సరే అర్థం చేసుకోండి. డ్రైవరు అక్కడనే ఉన్నాడు. నా ఫ్రెండ్తో మాట్లాడతాం కదా మేము, డ్రైవర్ దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు కదా, డ్రైవర్ అక్కడనే ఉన్నాడంట. పోలీసు వాళ్ళు వచ్చి బండి తీసుకుపోయారంట. తర్వాత ఆయన వెళ్ళి మాట్లాడి సెటిల్ ఏదో చేసుకున్నారంట. ఎట్లా అయింది ఏందని చెప్పేసి కనుక్కున్నారంట. డ్రైవర్ పారిపోయిండు అని చెప్పేసి పేపర్ న్యూస్లో రాస్తారా అన్న? ఒకసారి ఆలోచించండి. మీ టీఆర్పీ కోసం మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు చెప్పండి. అర్థం చేసుకోండి. ఎక్కడ ఏ డ్రైవర్ వెళ్ళడు. ట్యాక్సీ ప్లేట్ డ్రైవర్కు ఖచ్చితంగా లైసెన్సు, బ్యాచ్ నెంబర్ ఉంటుంది. ఆ డ్రైవర్ ఎక్స్పీరియన్స్తోనే ఉంటాడు ఖచ్చితంగా. ఇంకొకటి, పారిపోయే వ్యక్తులు క్యాబ్ డ్రైవర్స్ అయితే కాదు. అక్కడ ప్రాణ నష్టం ఏం జరగలేదు, ఓన్లీ బండికి డ్యామేజ్ అయింది, అది నిద్రమత్తులు అయ్యింది. సరే, అది ఒప్పుకుంటాం. కానీ పారిపోయింది అని రాశారు మీరు, అది కరెక్ట్ కాదు. కొంచెం న్యూస్ రాసేటోళ్ళు కొంచెం అర్థం చేసుకోండి. ఏ డ్రైవర్ అయినా సరే ఎక్కడికి వెళ్ళాడు, మీరు అట్లా తప్పుగా రాయడం కరెక్ట్ కాదు. ఆ డ్రైవర్ అక్కడనే ఉన్నాడు. డ్రైవర్ పోలీసుల దగ్గర మాట్లాడిర్రు, ఆ బండి ఏమంటారు వెళ్ళింది, అదంతా చాలా జరిగింది అక్కడ. మీరు డ్రైవర్ పారాయణ అని చెప్పేసి రాస్తే ఎట్లా అన్న? కొంచెం అర్థం చేసుకోండి, ఇది కరెక్ట్ కాదు. వీడియోస్ కూడా పెడతా, వీడియోస్ కూడా నేను 2 పంపించారు నాకు, అవి కూడా మన వీడియోస్లో అప్లోడ్ చేస్తా, ఒకసారి చూడండి, ఓకేనా? కానీ నాకు బాధ అనిపించింది ఆ న్యూస్ చదవంగానే. అంటే డ్రైవర్ ఒక్కడి వల్ల అందరు డ్రైవర్లకు వస్తుంది, అందుకని నేను మాట్లాడుతున్న విషయం. ఓకే.
చూడండి మనమైతే ఒక లాగౌట్ అయితే కొట్టిన నేను. ఇగో చూడండి కార్పొరేట్ ఐటీ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఇది. ఇగో 7:15 కానీ 8 o'clock వచ్చిండు ఆయన. ఇప్పుడే డ్రాప్ అయింది, 8:30 అవుతుంది. హైటెక్ సిటీ నుంచి కరెక్ట్ 3 kilometers ఉంది డ్రాప్. ఇది 500 నేను తీసుకున్నట్టు వాయిస్ పెట్టినా, ఇది అది నాదే. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఒక అన్న ఫోన్ చేసిండు రమ్మని, లాగౌట్ ఉందంటే పోతున్నా. ఇది పర్సనల్ బుకింగ్ ఇది. ఇంకా అంటే అన్న తెలిసిన అన్న ఫోన్ చేసిన డ్రైవర్, ఇంకా పోతున్నా. అందుకే చూడండి ఇదే కార్పొరేట్ ఐటీ గ్రూప్ అని ఉంటుంది అన్నమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ వీడియో. లాగౌట్ అయితే అయిపోయింది. కాప్రా దగ్గర ఉన్న కాప్రా డ్రాప్ అయిపోయింది. సింగిల్ ఎంప్లాయీ 800 ఇసంటే వచ్చిన డ్రాప్ చేసేసిన. ఈరోజు బిజినెస్ ఎంత అయిందో ఒకసారి చూద్దాం. ఒక్కొక్కటి కొంచెం క్యాలిక్యులేట్ చేసి గ్యాస్ ఎంత అయిపోయింది అనే మొత్తం రీడింగ్ కూడా ఎంత తిరిగింది అనేది ఒకసారి చూద్దాం. చలో, పొద్దున 9 లాగిన ఒకటి అమౌంట్ ఇది. తర్వాత ఎయిర్పోర్ట్ డ్రాపు 1000 రూపీస్. మళ్ళీ ప్లస్ మళ్ళీ ఫాడి చెరుపు నుంచి లాగిన్ 9 క్యాబ్లో తీసుకున్నా ఇది. మళ్ళీ ప్లస్ ఒకటి 500 చిన్న డ్రాప్ ఒకటి, పర్సనల్ బుకింగ్ ఇది. మళ్ళీ అది అయిపోగానే ఒకటి గ్రూప్లో ఒకటి తీసుకున్నా, అదొక 500. గ్రూప్లో ఒకటి తీసుకున్నా, అదొక 500 ప్లస్ మళ్ళా ఇప్పుడు ఒకటి లాగౌట్, ఇది అయిపోయింది. 4400 కదా. ర్యాపిడోలో ఎంత అయిందో చూద్దాం. ర్యాపిడోలో 822 ప్లస్ 822. ఈరోజు అయిన బిజినెస్ ఇది. అది కూడా టెలిగ్రామ్ బిజినెస్ 4000 ఉంది, 4400 ఉంది. దీంట్లో గ్యాస్ ఎంత అయిపోయింది ఏందనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇగో ఇది ఎయిర్పోర్ట్లో కొట్టించిన 525. మళ్ళా ఇది ఒక 342. ఇది అబీస్పేట్ కాడ కొట్టించింది. ప్లస్ 400 రూపాయలు. ఎంత ఉంది? హాఫ్ ట్యాంక్ ఉంది అంటే 300 ఉన్నట్టు ఖచ్చితంగా. 5222 మైనస్ 1000 రూపాయలు తీసేస్తే 4200 రూపాయలు మిగిలినాయి ఈరోజు. ఈ అమౌంట్ కూడా టెలిగ్రామ్ బుకింగ్స్ కొట్టినందుకే వచ్చినాయి, ఓలా ఊబర్ నడిపితే రాలేదు. ఇది ఈరోజు మిగిలిన అమౌంట్. రీడింగ్ వచ్చేసి తిరిగింది 201 కిలోమీటర్, 10:30 అవుతుంది. చూడండి బిజినెస్ ఇది ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వీడియో. చూసిరు కదా, ఈరోజు అయితే బిజినెస్ అయితే 4000 మిగిలినాయి. అది కూడా ఏమంటారు, టెలిగ్రామ్ బుకింగ్స్ కొట్టడం వల్ల మిగిలినాయి. ప్రతిరోజు ఇట్లా అవుతుందని కాదు, మన అదృష్టం ఉన్న రోజు అవుతుంది, కాని రోజు కాదు. ఇంకా అంతే అది. ఓకేనా. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, పొద్దున యాక్సిడెంట్ అయింది కదా. ప్రతిరోజు చాలా జాగ్రత్త, నైట్ నడిపే ప్రతి ఒక్క డ్రైవర్ మన అన్నలు చాలా జాగ్రత్తగా వెళ్ళండి అన్న. నైట్ కదా, ట్రాఫిక్ లేదు కదా అని స్పీడ్గా వెళ్ళిర్రు అనుకో, పొద్దున చూసిర్రు కదా యాక్సిడెంట్ వీడియో. అట్లా మనుషులకు ఏం కాలే కానీ బండి పోతే పోయింది, మనుషులు మాత్రం ఖచ్చితంగా బతకాలి. బండ్లు పోతే మస్తు కొనవచ్చు, కానీ మనిషికి ఏమైనా అయితే అది 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు ఇచ్చినా బతకడు. ఇంకా అంతే, ఒక్కసారి చనిపోయినట్టే బతకడు. కాబట్టి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా, మెల్లగా, నిదానంగా వెళ్ళండి. అవతలోడు ఎట్లా అన్నా మనకు సంబంధం లేదు, మనం నిదానంగా వెళ్ళాలి. ట్యాక్సీ డ్రైవర్ల మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జాగ్రత్తగా నడపండి.
మన ఇంట్లో నమ్ముకొని మన ఫ్యామిలీస్ ఉంటే అర్థం చేసుకోండి, మెల్లగా వెళ్ళండి. ట్రాఫిక్ లేదు కదా అని చెప్పేసి స్పీడ్ వెళ్ళకండి అన్న, అర్థం చేసుకోండి. పొద్దున యాక్సిడెంట్ చూసిరు కదా, అంత ఘోరంగా అవుతున్నాయి రోడ్ల మీద. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. థ్యాంక్ యూ అందరికీ.